అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరూ ఎంతో ఇష్టంగా తినే అల్ల నేరేడు పండ్లు అయితే రానే వచ్చాయి. ప్రస్తుతం అయితే మార్కెట్లో అందుబాటులో అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరైతే ఎంతో ఆతృతగా అయితే ఎదురు చూస్తుంటారు. వీటితో ఎప్పుడెప్పుడు తినాలని అయితే ఎదురు చూస్తున్న ఫ్రూట్ అయితే అల్ల నేరేడు పండు. దీనిలో పుష్కలమైనటువంటి కాల్షియం వచ్చి ఇతరత్ర సైతం ఉంటాయని అయితే వైద్యులు అయితే వెల్లడిస్తున్నారు. ప్రతి ఒక్కరైతే తినొచ్చు అంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు అయితే కొంతమంది అల్ల నేరేడు పండు ప్రియులు అయితే ఉన్నారు. ఒకసారి వార్త మాట్లాడుతాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంటాయి? మీరు తింటుంటారా రెగ్యులర్గా? ఇందులో చాలా చిన్న పంచెలు మేము దీన్ని ఇష్టంగా తింటాము. అంతేకాకుండా ఇందులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఈ పండు చిన్న వయసు వారు కూడా తినొచ్చు, పెద్దవారు ఎలాంటి వయసు వారైనా తినొచ్చు. ఇందులో అంతేకాకుండా గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు, మధుమేహంతో బాధపడుతున్నవారు, ఇలా ఇతరత్ర జబ్బులు ఉన్నవారు కూడా దీన్ని తింటే చాలా ఉపయోగకరం. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. సో ఇవి ఏం చేస్తాయంటే మన ఏదైతే అనారోగ్యంగా ఉన్న వారికి కూడా దీని చాలా ఉపయోగపడుతుంది. అంటే ప్రస్తుతం అయితే మార్కెట్లో అయితే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడైతే ఇవి సీజనల్ ఫ్రూట్గా అయితే పిలుస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం చివరిలో, వర్షాకాలం మొదట్లో అయితే ప్రారంభంలో అయితే ఇవైతే వస్తుంటాయి కదా. అంతేకాకుండా ఇప్పుడైతే రేట్ అయితే అధికంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు అయితే పొలాల్లో ఉన్న వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి తెంపుకొని అయితే వస్తున్నారు కదా. అంటే మీరు ఎంత రేటు చెప్తున్నారు బయట మార్కెట్లో అయితే? దాదాపు దీనికి రేటు మార్కెట్లో వచ్చేసి 100కు పైగానే ఉండండి. ఇది చాలా అరుదుగా దొరుకుతుంది. ప్లస్ మళ్ళీ ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఫస్ట్ టైంలో ఎక్కువగానే ఉంటుంది రేటు. తర్వాత తగ్గచ్చు, మేబీ తెలియదు. కానీ ఏంటంటే అందరు తింటే చాలా బాగుంటుంది. ఇది అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నా ఒపీనియన్. ఓకే అండి, ప్రస్తుతం అయితే వైద్యులు సైతం సూచిస్తున్నారు. అనేక రకాల గుండె వ్యాధులు కావచ్చు, అంతేకాకుండా మధుమేహం కావచ్చు, ఇతరత్ర సైతం ఇవి తింటే నయమవుతాయని అయితే వైద్యులు సైతం సూచిస్తుంటారు. ఎందుకంటే సీజనల్ ఫ్రూట్ ఇదైతే చాలా ఔషధ గుణాలు ఉన్నాయని సైతం వైద్యులు అయితే వెల్లడిస్తుంటారు కదా. అంతేకాకుండా ఇంకా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు తీసుకోదగిన ఆహారం అయితే ఇది, ఫ్రూట్స్ అయితే ఇది అని అయితే చెప్తుంటారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరైతే ఎంతో ఇష్టంగా తీసుకుంటారు కదా. అంటే వైద్యులకు సంబంధించి సైతం ఎన్నో సలహాలు సూచనలు సైతం చేస్తున్నారు. ఇవి తినడం వల్ల అనేక రకాల రుగ్మతలు అయితే తొలగిపోతాయని అయితే వైద్యులు అయితే వెల్లడిస్తున్నారు కదా. అవునండి, అది మీరు చెప్పింది ముమ్మాటికి అది నిజమే అండి. వైద్యులు కూడా చాలామంది దీన్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు అయినా అని కానీ, హృదయానికి సంబంధించిన బీపీ పేషెంట్లకు, అలాంటి వారికి కూడా ఇవి సేవించాలని చెప్తారు. తమ నిత్య ఆహారంగా సేవించాలని సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో దీన్ని అందరూ వృద్ధులు, చిన్న పిల్లవాళ్ళు కూడా క్రమం తప్పకుండా కనీసం మీకు దొరికినప్పుడన్నా తింటే బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే, ప్రస్తుతం అయితే మనతో పాటు మరికొంతమంది అయితే ఉన్నారు. ఒకసారి వార్త సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా ఉన్నాయి? తింటున్నారా రెగ్యులర్గా? మేము ఇవి రెగ్యులర్గా తింటాం. ఇది మా పొలం కాడ ఉంది చెట్టు. చాలా తీయగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి, గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి ఇది తింటే చాలా మంచిది. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి తింటున్నారు, ఇప్పటికి సైతం ఎంతో ప్రేమగా ఇష్టంగా అయితే తింటున్నా అంటారు. మాకు ఇవంటే చాలా ఇష్టం. ఇవి ఏంటంటే 1 ఇయర్కి ఒకసారి వస్తాయి కాబట్టి, ఎప్పుడు దొరికాయి కాబట్టి చాలా ఇష్టం మాకు. ఇవి చాలా తీయ ఉంటాయి, కొన్ని పుల్లగా ఉంటాయి, ఇంట్లో కొన్ని హైబ్రిడ్ ఉంటాయి, కొన్ని మన చెట్లు ఉంటాయి, ఇంట్లో చాలా బాగుంటాయి, చాలా తీయ ఉంటాయి. కానీ బయట కొంత హైబ్రిడ్ అయితే లభిస్తున్నాయి. రేటు సైతం 100-150 రూపాయలకు పైనే దొరుకుతున్నాయి అంటే సైతం ఒక మిత్రుడు అయితే వెల్లడించడం జరిగింది. బయట రేటు ఎట్లా ఉంది అంటే మీరు అమ్ముతుంటారా? అంటే వ్యవసాయ పరంగా ఇవి రైతులకైతే ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని సైతం భావించవచ్చు అంటారా? అంటే మేము ఎప్పుడు అమ్మలేదు. బయట రేటు చూస్తే 150-200 దాకా ఉంది. ఇప్పుడు మనవి కాబట్టి ఇవి 200-300 దాకా ఉంటుంది రేటు. ఓకే, ప్రస్తుతం మనం అయితే చూడడం జరుగుతుంది. బయట అయితే కొంత రెడీమేడ్ అయితే దొరుకుతున్నాయి. ఇవైతే కొంత రేట్ అయితే అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు కొత్త కాబట్టి ఇప్పుడే వస్తున్నాయి. ఎండాకాలం ఎండింగ్లో, వర్షాకాలం మొదట్లో అయితే ఫ్రూట్ అయితే అందుబాటులో ఉంటుంది. సీజనల్ ఫ్రూట్గా అయితే పిలుస్తుంటారు. అన్ని రకాల ఔషధ గుణాలు అయితే దీనిలో మెండుగా ఉంటాయని అయితే వైద్యులు అయితే వెల్లడిస్తున్నారు. ఈ ఫ్రూట్ తినడం వల్ల అనేక ఔషధ గుణాలు కలుగుతాయి. గుండె జబ్బులు కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర వ్యాధులు సైతం నయమవుతాయని అయితే వైద్యులు అయితే వెల్లడిస్తున్నారు. ఎంతో ఇష్టంగా అయితే అల్లనేరేడు పనులు అయితే తినడం జరుగుతుంది. ఇప్పుడైతే సీజనల్ ఫ్రూట్గా అయితే మార్కెట్లో అయితే అందుబాటులో ఉన్నాయి. కొంతమంది అయితే వారి పెరట్లో అయితే తెంపుకొని తింటుంటే, మరి కొంతమంది అయితే షాపులు కావచ్చు, అంతేకాకుండా మార్కెట్లో అయితే కొనుగోలు అయితే చేస్తున్నారు. వీటి రేటు అయితే ఇప్పుడు 100 పై మాటే ఉందన్నట్టు సైతం కొంతమంది అయితే వాటి ప్రియులు అయితే చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.